వేదిక టీవీ. ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లో విడుదలైన భారీ విజయాన్ని అందుకున్న సినిమా కోర్ట్. చిన్న మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న చిన్న సినిమా కోర్ట్. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా హర్షరోహన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను మించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో శివాజీ, ప్రియదర్శి అద్భుతమైన నటన, విమర్శకుల ప్రశంసలు లభించాయి. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ హిట్ అయిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ ఓటీటీలో విడుదలవుతుందని వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ను వచ్చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 11న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది నెట్ఫ్లిక్స్ సంస్థ. హీరో నాని సమర్పించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కోర్ట్ సినిమా థియేటర్లలో తెలుగు భాషలోని రిలీజ్ కాగా ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఏకంగా 5 భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీ, పోక్సో కేసు చుట్టూ ఈ సినిమా తిరుగుతోంది. కేవలం 10 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా దాదాపు 57 కోట్లు కలెక్షన్ సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ చిత్రానికి ప్రశాంతి త్రిపురానేని, దీప్తి గంట నిర్మాతలుగా వ్యవహరించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వేదిక టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, రోస్లిన్.